నేను చిత్తూరు జిల్లాలో పదుల సంఖ్యలో ఎలక్ట్రానిక్ పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడే కర్నూలు జిల్లాలో జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే 365 కోట్లు, నందికొట్కూరులో మెగా సీడ్ ఫ్యాక్టరీ కోసం 650 కోట్ల రూపాయలు పెట్టుబడి, ఇక్కడే 90 కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్ కర్నూలులో కట్టాం. ఇంకో పక్క 96 ఎకరాల్లో టెక్స్టైల్ పార్క్ కోసం ఎమ్మిగనూరులో ప్రారంభం చేశాం. ఇవన్నీ మనం చేసి వీళ్ళు చేసిన పని మీరు చూస్తా ఉంటే ఒక్కటి కూడా సాధించలేకపోయారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూడండి, ఈ జిల్లాలో ముచ్చుమర్రి, సిద్ధాపురం, పులకుర్తి, గోరుకల్లు, పులి కనుమ, అవుకు, గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్, వేదావతి, ఇవన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమలో బిందు సేద్యానికి 90% సబ్సిడీతో మీ అందరికీ సరఫరా చేశాం. ఇంకో పక్క కాలువల్లో నీళ్లు మారించాం. అనంతపురంలో మీరు చూస్తే కియా మోటార్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కడప ఎయిర్పోర్ట్ కూడా నేనే డెవలప్ చేశా. గండికోటకు ద్వారా పులివెందులకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.